జటాయువు ధర్మం కోసం ప్రాణం ఇచ్చిన పక్షి. అరుణోదయం. సూర్యుడు కొండలమీదనుంచి తలెత్తుతుంటాడు. అడవిలో తడి నేలవాసన. పెద్ద పెద్ద వృక్షాలు, వాటి కొమ్మలమీద పక్షుల గోల. ఇలాంటి ప్రకృతి మధ్యలో ఒక మహాపక్షి ఆకాశంలో విరాటంగా వలయాలు వేస్తూ ఎగురుతుంది. అతడే జటాయువు. రెక్కలు వృద్ధం, గోళ్లు మాడిపోయినా, కళ్లలో మాత్రం అగ్నిలా తేజం. ఎప్పుడో ఒకప్పుడు పక్షిరాజు, ఇప్పుడు ఒక వృద్ధ సంరక్షకుడు. ఒకటి దశరథ, జటాయు స్నేహం. కొన్ని సంవత్సరాల క్రితం అయోధ్య సమీప అడవుల్లో వేటుకు వచ్చిన దశరథ మహారాజు ఒంటరిగా అడవిలోకి లోపలికి వెళ్తాడు. రాత్రి సమయం. ఆకస్మాత్తుగా ఒక పెద్ద రాక్షసుడు దారి మూసుకుంటాడు. రాక్షసుడు: ఇవాళ రాజు రక్తంతో విందు. దశరథుడు: అయోధ్య రాజుపై దాడా? చూసేద్దాం. యుద్ధం మొదలవుతుంది. దశరథుడి విల్లు గర్జనలు, రాక్షసుడి అరుపులు. కాని రాక్షసుడి బలం ఎక్కువ. రాజు సరిపోక తడబడుతున్నాడు. అప్పుడే ఆకాశం చీకటి కమ్ముకుని ఒక ఘోరమైన కేక వినిపిస్తుంది. ధర్మాన్ని ఎవరూ తాకలేరు. ఒక మహాపక్షి మెరుపులా పడుతుంది. రాక్షసుడి ముఖాన్ని గీకి ఛాతిమీద గోళ్లతో దాడి చేస్తుంది. చెట్లను విసిరేసి రాళ్లు కూల్చేస్తూ యుద్ధం చేస్తుంది. రాక్షసుడు భయంతో ఉలిక్కిపడి పారిపోతాడు. దశరథుడు ఊపిరి పీల్చుకుని చూస్తాడు. తన ముందున్నది మహాపక్షి. దశరథుడు ఆశ్చర్యంగా: నువ్వెవరు మహావీరుడా? జటాయువు: నేను జటాయువు. ఈ అడవికి కాపరి, ధర్మానికి రక్షకుడిని. దశరథుడికి హృదయపూర్వక ప్రేమ కలుగుతుంది. దశరథుడు: నువ్వు నా ప్రాణం కాపాడావు. ఈ రుణం నేనెలా తీర్చగలను? జటాయువు చిరునవ్వుతో: రాజా, ధర్మాన్ని కాపాడటం మన పని. ఎప్పుడైనా నీ వంశానికి ప్రమాదం వస్తే నేను శక్తిమేరకు నిలబడతాను. అది నా వాగ్దానం. దశరథుడు ముచ్చటపడి ఆ పక్షి గుండెలమీద చేయి పెట్టి అంటాడు: జటాయు, నీవు నాకు స్నేహితుడివి. నా కుమారులు నీ కుమారుల్లాంటివారు. ఆ మాటలతో ఒక బంధం కట్టబడుతుంది. రాజు తిరిగి అయోధ్యకు వెళ్తాడు. జటాయువు అడవిలోనే ఉంటాడు. కాని మనసు మాత్రం ఆ రాజు కుటుంబంతో కట్టుకట్టుకుపోతుంది. 2 కాలం గడుస్తుంది. సంవత్సరాలు గడుస్తాయి. దశరథుడు వృద్ధుడు. అతని మనసులో ఒక్క కోరిక: నా కుమారులు సుఖంగా ఉండాలి. రాముడు, లక్ష్మణుడు పెరిగి నిత్యధర్మం నేర్చుకుంటారు. మరోవైపు జటాయువు వయసుమీద పడుతుంది. పూర్వంలా పరుగులు, ఎగరాలు లేకపోయినా అడవిలోని చెట్లమీద కూర్చుని ధ్యానం చేస్తూ జీవించేవాడు. తనలోతనికి అనుకుంటాడు: ఎప్పుడో అప్పట్లో దశరథుడికి ఇచ్చిన మాట ఇంకా నెరవేరలేదు. దేవుడా, ఆ మాట నిలబెట్టుకునే అవకాశం ఎప్పుడైనా వస్తుందా? 3 పంచవటి, రామ సీత, లక్ష్మణుల వనవాసం. ఇక కొత్త అధ్యాయం. అయోధ్యలో జరిగిన కుట్రలు, కేకేయవరాలు. రాముడు వనవాసానికి బయలుదేరుతాడు. సీతమ్మ, లక్ష్మణుడు తోడోతారు. పంచవటి అనే అందమైన అడవి ప్రాంతానికి వారు చేరుకుంటారు. నదీ తీరంలో ఒక చిన్న ఆశ్రమం నిర్మించుకుంటారు. ఒకరోజు రామ సీత, లక్ష్మణులు నదీ తీరంలో నడుచుకుంటూ ఉంటారు. దూరంగా ఒక పెద్ద పక్షి చెట్టుపైన కూర్చుని వారిని చూస్తోంది. ఆ పక్షి గుండెలో ఒక్కసారిగా ఆనందం కలిగింది. ఈ నడక, ఈ తేజం, ఈ ముఖంలో దీప్తి. వీడే అయోధ్య రాముడు అయి ఉండాలి. అతను నెమ్మదిగా ఆ చెట్టునుంచి కిందికి దూకి వారి ముందుకు వచ్చి నమస్కరిస్తాడు. జటాయువు: రామా, నేను జటాయువు. నిన్ను చూడాలని ఎన్నాళ్లగానో ఆశిస్తున్నాను. నీ తండ్రి దశరథుడి స్నేహితుడిని. రాముడి కళ్లలో కాంతి పుడుతుంది. రాముడు: జటాయు, నాన్నగారి గురించి చెప్పుకోగానే నీ పేరును చాలాసార్లు చెప్పారు. నువ్వు ఆయన ప్రాణరక్షకుడట. రాముడు జటాయువును ఆలింగనం చేసుకుంటాడు. సీతమ్మ చిరునవ్వుతో చూస్తుంది. సీతా, ఇంత వయసు వచ్చింది, ఇంకా ఇంత శౌర్యం కనిపిస్తుంది జటాయువుగారిలో. జటాయువు నెమ్మదిగా చెబుతాడు: రామా, నేను వయస్సు చేతిలో ఓడిపోతున్న శరీరం.
కాని కొంచెం శక్తి మిగిలినదంతా నీకు అంకితం. ఈ అడవిలో నీకు ప్రమాదం వస్తే నా ప్రాణం పెట్టి కాపాడేందుకు సిద్ధం. రాముడికి హృదయపూర్వక ప్రేమ కలుగుతుంది. రాముడు, నీ మాట నాకు నాన్నగారి ప్రేమలా అనిపించింది. నువ్వు మా కుటుంబ సభ్యుడివి జటాయు. ఆ రోజునుంచి జటాయువు కొంతదూరంలో తన గూడు వద్ద ఉండి ఎప్పుడప్పుడు వచ్చి రామక్క సీతలతో మాట్లాడేవాడు. అడవిలోని రాక్షసుల గురించి హెచ్చరికలు చెప్తుండేవాడు. 4 బంగారు జింక కుట్రకు మొదలు. ఒకరోజు అదే పంచవటి అడవి. కాంతివంతమైన బంగారు జింక ఒకటి ఆశ్రమం సమీపంలో కనిపిస్తుంది. ఆ జింక ఒళ్ళు బంగారంలాగా మెరిసిపోతుంది. సీతమ్మ కళ్లలో ఆసక్తి మెరవడం. అయ్యో, ఎంత అందమైన జింక రామా! దానిని పట్టుకురా, మనం చూసుకుంటూ ఉంటాం. రాముడు ఆ జింకను చూస్తే కాస్త అనుమానం వస్తుంది. ఇది సాధారణం కాదు అని అనిపిస్తుంది. కాని సీతమ్మ కోరికను నిరాకరించలేడు. రాముడు, లక్ష్మణా, నువ్వు సీతమ్మతో ఇక్కడే ఉండు. నేను ఆ జింకను పట్టుకు తీసుకొస్తా. రాముడు దూరంగా వెళ్తాడు. అది అసలు జింక కాదు, మారీచుడు అనే రాక్షసుడు. కొద్దిసేపటికి అడవి నిశ్శబ్దం చీల్చుకుంటూ దూరంగా రాముని అరుపులా వినిపిస్తుంది. అయ్యో లక్ష్మణా! అయ్యో సీతా! సీతమ్మ గుండె కకావికలమవుతుంది. సీతా, లక్ష్మణా! అన్నయ్యను ఏదో ప్రమాదం పట్టుకుంది. నువ్వు వెళ్ళి చూసిరా. లక్ష్మణుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అక్కగారు, అన్నయ్యకు ఏమవుతుంది? ఆయనకి ఎవరూ ఏమి చేయలేరు. ఇది మాయ. కాని సీతమ్మ మాతువేదన, భయం. చివరికి లక్ష్మణుడు లక్ష్మణరేఖ గీసి, ఈ రేఖ దాటొద్దు అక్కగారు. ఇది నీకు రక్షణ. నేను వెంటనే వచ్చేస్తా అని వెళ్ళిపోతాడు. 5 రావణుడు రావడం. భయంతో ఒంటరిగా నిలబడి ఉన్న సీతమ్మ వద్దకు అదే సమయానికి ఒక వృద్ధ సన్యాసి వస్తాడు. అతనెవరో కాదు, లంకాధిపతి రావణుడు. రావణుడు సన్యాసి వేషంలో, అమ్మా, భిక్షం ఇవ్వవా? యుత్తములైన రాజుల భార్యలు ఎప్పుడూ దానం చేయడానికి ముందుకు వస్తారు. సీతమ్మకు పొదుపుగా ఉండాలి. ఇంట్లో ఒంటరిగా మేకప్ చేసుకునేటప్పుడు వచ్చినదిలా కాదు ఇది. కాని భిక్ష అడిగే వృద్ధునిని కాదనలేక లక్ష్మణరేఖను దాటి బయటికి వస్తుంది. ఆ క్షణమే సన్యాసి రూపం చెల్లాచెదురే. అతను తన అసలు విలయ రూపంలోకి మారిపోతాడు. 10 తలలు, 20 చేతులు, భయంకర తేజం. రావణుడు, సీతే, నేను లంకేశ్వరుడిని. నిన్ను నా రాణిగా తీసుకెళ్తున్నాను. సీతమ్మ భయంతో వణుకుతుంది. సీతా, నేను శ్రీరాముడి భార్యను. నువ్వు నీకు తెలిసి ఏమి చేస్తున్నావో ఆలోచించు రావణా. రావణుడు ఆమె మాటలను పట్టించుకోడు. బలవంతంగా ఆమెను ఎత్తుకుని ఆకాశంలో ఎగిరే రథంలోకి ఎక్కిస్తాడు. పుష్పక విమానం. సీతమ్మ గుండె చీలిపోయేలా కేకలేస్తుంది. రామా, లక్ష్మణా, నన్ను రక్షించండి. పార్ట్ 1 పూర్తి. జటాయువు యొక్క ధైర్యగాథ మొదటి వంక. అసలైన యుద్ధం, ధర్మం కోసం పెద్ద త్యాగం ఇంకా ముందుంది. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే బెల్ ఐకాన్ నొక్కండి. మీ సపోర్ట్, లవ్ కావాలి. ఇలాంటి అరుదైన కథల కోసం మీ ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్ మన రామాయణం కథల యాత్రను కొనసాగిస్తుంది. జై శ్రీరామ్.